సో బేసిక్గా జాయిన్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే సో టు కంబైన్ 2 or more టేబుల్స్ బేస్డ్ ఆన్ ఏ రిలేటెడ్ కాలం బిట్వీన్ దెమ్. అంటే రెండిట్లోనూ ఒక కామన్ కాలం ఉంటుంది. ఓకే, సో ఆ కామన్ కాలం యూజ్ చేసుకొని రెండు టేబుల్స్ని మనం జాయిన్ చేయొచ్చు. ఓకే, సో రెండు టేబుల్స్ని మనం కలపచ్చు. ఓకే, సో దీంట్లోనే వీ హ్యావ్ 4 types. First one is inner join, the second one is left join, the third one is right join, the fourth one is full outer join. Okay, so inner join అంటే ఏంటి అంటే సో లెట్స్ సే రెండు టేబుల్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, అండ్ ఒక కామన్ కాలం ఉంది. ఓకే, సో రెండిట్లోనూ ఒక కామన్ కాలం ఉంది. ఓకే, నా రెండిట్లోనూ ఏవైతే వాల్యూస్ కామన్గా ఉన్నాయో ఓకే ఆ వాల్యూసే నాకు కావాలి అంటే then I use inner join. నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్ వచ్చేటప్పటికి నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా మొత్తం కావాలి, బట్ రైట్ సైడ్ టేబుల్ నుంచి నాకు ఓన్లీ కామన్గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాల్యూసే రావాలి అంటే ఐ యూస్ లెఫ్ట్ జాయిన్. రైట్ జాయిన్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ ఉన్న టేబుల్లో ఉన్న డేటా మొత్తం కావాలి, లెఫ్ట్ సైడ్ నుంచి ఓన్లీ కామన్ వాల్యూస్కి ఏదైతే డేటా ఉందో ఆ డేటా మాత్రం కావాలంటే వి యూస్ రైట్ జాయిన్. ఫుల్ జాయిన్ అంటే మొత్తం డేటా కూడా కావాలి అన్నప్పుడు వి యూస్ ఫుల్ జాయిన్. సో లెట్స్ సీ, నేను ఎక్సెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ సే ఇన్నర్ జాయిన్. ఓకే, సో ఫస్ట్ ఇన్నర్ జాయిన్ చెప్తాను. నా దగ్గర ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేటప్పటికి రామ్ అండ్ సీత ఎగ్జాంపుల్, అండ్ తర్వాత వచ్చేటప్పటికి నార్మల్ టేబుల్స్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ రామ్ అండ్ సీత ఎగ్జాంపుల్లో లెట్స్ సే రామ్ ఒక టేబుల్ అనుకుందాం. ఓకే, సో ఒక పర్సన్, రామ్ ఒక పర్సన్, సీత ఒక పర్సన్. ఓకే, నా రామ్ అండ్ సీత బోత్ ఆర్ ఇన్ రిలేషన్ అని అనుకుందాం. ఓకే, సో ఇద్దరు కూడా ఒక రిలేషన్లో ఉన్నారు. నా ఒక పర్సన్ ఇంకో పర్సన్తో రిలేషన్లో ఉన్నారు అంటే ఆబ్వియస్గా ఆ ఇద్దరికి కొన్ని కామన్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, రైట్? సో ఇద్దరికి కొన్ని కామన్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి కలుస్తుంది కదా, రైట్? ఇంట్రెస్ట్ అనేది, రైట్? మూవీ సిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే బయట ట్రావెల్ చేయటం ఇష్టం అవ్వచ్చు, రైట్? సో ఇట్లా కామన్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి, రైట్? అండ్ ఆల్సో అందరూ కూడా పర్ఫెక్ట్ 100% కామన్ ఇంట్రెస్ట్ ఇద్దరికి కూడా ఉండాలని లేదు. రామ్ యొక్క లెట్సే రామ్కి లెట్స్ డిసైడ్ ఆన్ సమ్ ఇంట్రెస్ట్. లెట్సే రామ్కి ట్రావెలింగ్ ఇష్టం, సో ట్రావెల్. సీత కూడా ట్రావెలింగ్ ఇష్టం, సో ట్రావెల్. ఓకే, అండ్ నెక్స్ట్ రామ్ ఈజ్ ఎ ఫుడీ. ఓకే, బట్ సీత ఈజ్ నాట్ ఎ ఫుడీ. ఓకే, సో సీత ఈజ్ నాట్ ఎ ఫుడీ. సీత likes me time, so me time is alone time. Okay, so Sita likes me time, and Ram read books. Okay, and she likes watching movies. Okay, and Ram likes, let's say, what else, playing PS5. And Sita also likes playing PS5. Okay, సో ఇట్లా ఒక 4 ఇంట్రెస్ట్ రామ్వి, 4 ఇంట్రెస్ట్ సీతవి తీసుకుంటాం. ఓకే, సో నా రామ్ అండ్ సీత బోత్ ఆర్ ఇన్ రిలేషన్ అండ్ దీస్ పీపుల్ హ్యావ్ దిస్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్. సో లెట్ మీ జస్ట్ ఓకే, సో ఇంట్రెస్ట్. నా ఏ ఒక్క 2 persons యొక్క ఇంట్రెస్ట్ సేమ్ ఉండాలని రూల్ లేదు, రైట్? ఈవెన్ దో రామ్ అండ్ సీత ఆర్ ఇన్ రిలేషన్. సో గైస్, వీఆర్ టాకింగ్ అబౌట్ జాయిన్స్. ఓకే, సో హూఎవర్ జాయిన్ నౌ, సో జాయిన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇన్నర్ జాయిన్. ఓకే,
సో ఇన్నర్ జాయిన్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, రామ్ అండ్ సీత అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. రామ్ అనే ఒక పర్సన్ ఉన్నారు, హీ హ్యాస్ సమ్ ఇంట్రెస్ట్, అండ్ సీత అనే పర్సన్ ఉన్నారు, ఆమెకు కూడా కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి. అండ్ దీస్ టూ పీపుల్ ఆర్ ఇన్ రిలేషన్. సో రామ్ అండ్ సీత ఆర్ ఇన్ రిలేషన్. ఓకే, సో ఒక టూ పీపుల్ రిలేషన్లో ఉన్నారంటే కొన్ని కామన్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అలా అని చెప్పేసి 100% ఇద్దరు కూడా కామన్ ఇంట్రెస్ట్ ఒకటే ఉండాలని రూల్ లేదు, రైట్? సో కొన్ని అన్కామన్ ఆర్ నాన్ కామన్ ఇంట్రెస్ట్ కూడా ఉంటాయి, రైట్? సో లెట్స్ సీ, రామ్కి ఇంట్రెస్ట్ ఏమున్నాయంటే ట్రావెల్, ఫుడ్, రీడ్ బుక్స్, అండ్ నెక్స్ట్ ప్లేయింగ్ PS5. అండ్ నెక్స్ట్ సీతకి కూడా ట్రావెలింగ్ ఇష్టం, బట్ షీ లైక్స్ మీ టైమ్ అండ్ వాచింగ్ మూవీస్ అండ్ ప్లేయింగ్ PS5. ఓకే, సో వీళ్ళిద్దరి యొక్క కామన్ ఇంట్రెస్ట్ ఏమున్నాయి అంటే ట్రావెల్ అండ్ ప్లేయింగ్ PS5. సో ఈ రెండు కూడా కామన్గా ఉన్నాయి, రైట్? ఓకే, సో టూ కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, టూ నాన్ కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో నౌ వెన్ ఐ టాక్ అబౌట్ ఇన్నర్ జాయిన్, సో నేను ఇన్నర్ జాయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఓకే, ఐ ఓన్లీ గెట్ కామన్ ఇంట్రెస్ట్ బిట్వీన్ దెమ్ ఆర్ కామన్ వాల్యూస్. సో రామ్ అనేది ఒక టేబుల్ అనుకుంటే, సీత అనేది ఒక టేబుల్ అనుకుంటే, సో ఈ రెండిట్లో ఇంట్రెస్ట్ అనేది ఒక కామన్ కాలం అనుకుంటే, ఓకే. సో నౌ నేను ఇన్నర్ జాయిన్ కనుక అప్లై చేస్తే దట్ మీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద కామన్ ఇంట్రెస్ట్ బిట్వీన్ రామ్ అండ్ సీత. నా ఈ రెండిట్లోనూ ఆర్ ఈ ఇద్దరు పర్సన్స్లోనూ కామన్గా ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి? ట్రావెల్, రైట్? అండ్ నెక్స్ట్ ప్లేయింగ్ PS5. సో మీకు ఈ రెండే వస్తుంది, ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్ యూజ్ చేశారు అనుకోండి. లెట్స్ సే మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్ ఈజ్ రామ్. ఓకే, సో దిస్ ఇస్ మై లెఫ్ట్ అండ్ దిస్ ఇస్ మై రైట్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ అనేది ఎలా చేస్తారని నేను కొద్దిసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫర్ నౌ లెట్స్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. ఆ తర్వాత దెన్ వీ విల్ లుక్ ఇన్ టు ద యాక్చువల్ పిక్చర్. సో లెఫ్ట్ సైడ్ టేబుల్ వచ్చేటప్పటికి రామ్, రైట్ సైడ్ టేబుల్ వచ్చేటప్పుడు సీత అనుకున్నాం. ఓకే, సో నా లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తే ఐ విల్ గెట్ all the values from my left hand side table. So that means all the values of Ram, so or all the interests of Ram. Okay, but from right hand side I will get only common values or common interests of Sita. Okay, so Sita నుంచి ఓన్లీ ఏవైతే రామ్తో కామన్ ఇంట్రెస్ట్ ఉందో అవి మాత్రమే వస్తాయి. ఓకే, సో లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తే వీ గెట్ ఆల్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రామ్ బట్ ఓన్లీ కామన్ ఇంట్రెస్ట్ ఆఫ్ సీత. సో కామన్ ఇంట్రెస్ట్ అంటే ట్రావెల్ అండ్ ప్లేయింగ్ PS5. సో అప్పుడు నాకు డేటా ఏమొస్తుంది అంటే ఆల్ ద వాల్యూస్ ఆఫ్ రామ్, సో మొత్తం కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ సీత నుంచి నాకు ఓన్లీ ఈ వాల్యూస్ మాత్రమే వస్తాయి. ఓకే, సో ఇక్కడ రెండు వస్తుంది, ట్రావెలింగ్ PS5, ట్రావెలింగ్ PS5. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ లెఫ్ట్ జాయిన్. సో లెఫ్ట్ జాయిన్ అనేది మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, బేసిక్గా వీఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఆల్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రామ్. సో రామ్ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా వస్తుంది. సీత నుంచి ఓన్లీ కామన్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో ట్రావెల్, ప్లేయింగ్ PS5, ఈ రెండింటికి సంబంధించిన డేటా మాత్రం వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెట్స్ సే రైట్ జాయిన్. లెట్స్ టాక్ అబౌట్ రైట్ జాయిన్. సో రైట్ జాయిన్ అనేది ఏమొస్తుంది అంటే, సో మై రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్ ఈజ్ సీత అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్ ఈజ్ రామ్, రైట్? సో రైట్ జాయిన్ యూజ్ చేస్తే ఐ గెట్ ఆల్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సీత, ఓకే, అండ్ ఓన్లీ కామన్ ఇంట్రెస్ట్ ఆఫ్ రామ్. సో దిస్ ఈస్ బేసికలీ వైస్ వర్సా టు యువర్ లెఫ్ట్ జాయిన్. దట్స్ ఇట్. సో లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తే ఏమొచ్చినాయి మనకి, రామ్ యొక్క డేటా మొత్తం వస్తుంది, సీత నుంచి ఓన్లీ కామన్ డేటా మాత్రమే వస్తుంది. ఓకే, బట్ రైట్ జాయిన్ యూజ్ చేస్తే సీత యొక్క డేటా మొత్తం వస్తుంది. ఓకే, బట్ ఈ టేబుల్ నుంచి ఓన్లీ ట్రావెల్ అండ్ ప్లేయింగ్ PS5 మాత్రమే వస్తాయి. ఓకే, సో డేటా ఇలా ఉంటుంది. ఓకే, సో ఇలా వస్తుంది. జస్ట్ పుట్ చేస్తుంది. ఓకే, సో ఇలా రైట్ జాయిన్ యూజ్ చేస్తాం. అదే ఫుల్ జాయిన్ యూజ్ చేశారు అనుకోండి. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫుల్ జాయిన్,
సో ఫుల్ జాయిన్ గురించి మాట్లాడాను అనుకోండి. ఓకే, సో దెన్ ఐ వుడ్ గెట్ ఓన్ ఆల్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ both Ram and Sita. So all the interests of both Ram and Sita. సో మొత్తం కూడా నాకు కావాలి అనుకుంటే దెన్ ఐ యూస్ ఫుల్ జాయిన్. సో అంటే మీకు డేటా మొత్తం కూడా వస్తుంది. సో దీస్ ఆర్ ద టాప్, దిస్ ఈజ్ అబౌట్ జాయిన్స్. ఓకే, సో ఇన్నర్ జాయిన్ అంటే ఓన్లీ కామన్ వాల్యూస్ వస్తాయి, సో కామన్ ఇంట్రెస్ట్ మాత్రమే వస్తాయి. లెఫ్ట్ జాయిన్ అంటే అన్ని ఇంట్రెస్ట్ ఆఫ్ రా, ఓన్లీ కామన్ ఇంట్రెస్ట్ ఆఫ్ సీతా వస్తుంది. అండ్ రైట్ జాయిన్ యూజ్ చేస్తే అన్ని ఇంట్రెస్ట్ ఆఫ్ సీతా బట్ ఓన్లీ కామన్ values or common interests of Ram. Full join use చేస్తే you will get the entire thing. Okay, so ఈ ఎంటైర్ థింగ్ కూడా ఇలా రాదు. సో లెట్ మీ జస్ట్ మాడిఫై ఇట్ బిట్. సో ఎలా వస్తుంది అంటే, సో ఎక్కడైతే కామన్ వాల్యూస్ ఉన్నాయో అక్కడ డేటా వచ్చేసింది ఇట్లా ప్లేయింగ్ PS5 ప్లేయింగ్ PS5. ఇక్కడ వచ్చేటప్పటికి నల్ వాల్యూస్ వస్తాయి, నల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ నల్ వస్తుంది, ఇక్కడే నల్ వస్తుంది, ఇక్కడ వచ్చేటప్పటికి మీట్ అండ్ ఇలా వస్తుంది. ఓకే, సో మొత్తం డేటా అయితే వస్తుంది. ఎక్కడైతే కామన్గా ఉన్నాయో అక్కడ ఒకటే రోలో వస్తాయి, కామన్గా లేని చోట నల్ వస్తుంది. ఓకే, అండ్ ఈ డేటా మొత్తం కూడా వస్తుంది. ఓకే, సో ఇది ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అండ్ ఫుల్ అవుటర్ జాయిన్. ఇది అర్థమైంది అందరికీ? Swapna, Sirisha, Komal. Sir, can you say once more, sir? Left join, right join. Sorry, Sai Tarun. Actually, చాలా పెద్ద టాపిక్. ఇప్పుడు చెప్తే ఇది ఇంకో 10 minutes 15 minutes ఈజీగా తీసుకుంటుంది. ఓకే, సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు చెక్అవుట్ ద వీడియో. ఓకే, రికార్డింగ్ వీడియో చూడండి. సో వన్స్ ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఫర్ యూ. ఓకే, బట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు, బట్ ఇట్స్ గోనా టేక్ లాట్స్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇక్కడ స్టోరీ చెప్పాము. సో స్టార్టింగ్ నుంచి ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ జాయిన్ ఫ్రమ్ 10 రైట్, సో ఆ టైం నుంచి జాయిన్ అంటే యూ వుడ్ హ్యావ్ ఫాలోడ్. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద స్టోరీ నడిచింది, ఆ స్టోరీ తర్వాత ఇదంతా చెప్పడం జరిగింది అనమాట. సో అందుకని చెప్పేసి. ఓకే, ఓకే సార్, డోంట్ మైండ్ ప్లీజ్. నా లెట్స్ గెట్ ఇన్ టు ద టేబుల్స్. ఓకే, సో ఇది కాన్సెప్ట్ వైజ్ నేను మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. ఓకే, సో రియాలిటీలో వీ విల్ హ్యావ్ టేబుల్స్, రైట్? సో లెట్స్ టేక్ 2 tables. సో table 1 which has, let's say, employee ID, okay, and department ID. సో సాయంత్రం ఇక్కడ నుంచి కాన్సన్ట్రేట్ చేసి వినండి, మైట్ బి మీకు అర్థం అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ salary. Okay, so I have 3 columns. So it's employee, department ID and salary. Okay, so 3 columns in there. And I have table 2. You will be having here department ID and department name. So department name. Okay. So department ID undi, department name undi in table 2. So let's call this particular table as a departments table. Departments table. And let's call this particular table as employees table. Okay. So now there are 2 tables. Employees table undi, departments table. And in employee ID, let's take some dummy data 101, 102, 103, and department ID is 50, 50, and 10. And let's take some more data 104, 105, 106, 107, 108, 109. And let's say the 30, 30, 20, 10, 40. 20.
అండ్ దేర్ ర్యాండమ్ శాలరీ తీసుకుందాం, somewhere 1000 అనుకుందాం. అండ్ let's increase by 200. So ఇలా salary అండి. Now department IDs, so take the unique values out of this. So 5, 10, 20, 30, 40. So let's sort it as well. Ten, 20, 30, 40, 50. Okay. So department name for 10 is IT, let's say, and next let's say admin. Next 30 కి వచ్చేటప్పటికి ఏం డిపార్ట్మెంట్ తీసుకున్నాం? మేనేజ్మెంట్. హెచ్ఆర్ మార్కెటింగ్ తీసుకున్నాం. ఓకే. సో ఐటీ, అడ్మిన్, మేనేజ్మెంట్ బదులు ఇంక వేరే ఏదైనా చెప్తారా? సో ఐటీ, అడ్మిన్, ఫినాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్. సో ఇవన్నీ డిపార్ట్మెంట్స్. నా లెట్స్ సీ వన్ బై వన్. ఇన్నర్ జాయిన్ చేస్తే ఏమొస్తుంది? ఓకే. అండ్ ఫర్ దిస్ what we need to do is we'll do one thing. We'll add one more person, 110, and we'll say 60 and 2000. So 60 in a department level, and let's say here I have 70, and here I have, let's say, marketing, finance, IT, HR, support. Tech support. So ఇలా మనకి డేటా ఉంది. ఓకే. సో లెట్స్ సీ వాట్ వి కెన్ డు. ఓకే. సో నౌ ఇన్నర్ జాయిన్ గురించి మాట్లాడదాం. సో ఇన్నర్ జాయిన్ అంటే మన రామ్ అండ్ సీతలో ఏం చెప్తున్నాం? ఇద్దరి యొక్క కామన్ ఇంట్రెస్ట్, రైట్? ట్రావెల్ కామన్ ఇంట్రెస్ట్ ఉంది, ప్లేయింగ్ PS5 కామన్. సో దట్ మీన్స్ మనకి ఇక్కడ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ జాయిన్ కన్నా వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ 2 టేబుల్స్లో, ఓకే, సో కామన్గా ఉన్న కాలం ఏంటి? డిపార్ట్మెంట్ ఐడి. డిపార్ట్మెంట్ ఐడి, రైట్? సో డిపార్ట్మెంట్ ఐడి అనేది కామన్గా ఉంది, రైట్? సో ఈ డిపార్ట్మెంట్ ఐడి ఈ రెండిట్లోనూ కామన్గా ఉంది. సో ఈ డిపార్ట్మెంట్ ఐడి మీద ఆర్ ఈ డిపార్ట్మెంట్ ఐడిని యూజ్ చేసుకొని వీ కెన్ సే దట్ దీస్ 2 tables are related with each other. Okay, so there is a relation between these 2 tables, employees and departments, using a column department ID. So that doesn't mean that these column names also should be same. Okay, so ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అని ఉండొచ్చు, ఇక్కడ జస్ట్ ఐడి అని కూడా ఉండొచ్చు. ఓకే. సో దట్ డజంట్ మీన్ దట్ ఈ రెండింటికి రిలేషన్ లేదు, ఈ రెండు డిఫరెంట్ కాలమ్ నేమ్స్ కదా అనుకోలేదు. యూ షుడ్ ఆల్వేస్ లుక్ ఫర్ వాల్యూస్ సేమ్ ఉన్నాయా లేవా. ఓకే. సో ఎందుకంటే దిస్ ఇస్ ఎ డిపార్ట్మెంట్ టేబుల్, సో డిపార్ట్మెంట్ టేబుల్లో ఐడి ఇస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్ ఐడి ఉంటుంది కదా, రైట్? సో అట్లా కొంచెం కామన్ సెన్స్ కూడా అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఫర్ నౌ లెట్స్ టేక్ ద సేమ్ కాలమ్ నేమ్ డిపార్ట్మెంట్ ఐడి. నా ఇన్నర్ జాయిన్ కొద్దాం. సో ఇన్నర్ జాయిన్ యూజ్ చేసి వీ కెన్ జాయిన్ 2 tables, 2 tablesని జాయిన్ చేయొచ్చు. ఓకే. సో వెన్ వీ యూజ్ ఇన్నర్ జాయిన్ వాట్ విల్ హ్యాపన్ ఇస్ వీ ఓన్లీ గెట్ కామన్ డేటా బిట్వీన్ ద 2 tables. అంటే ఇక్కడ నాకు ఏమున్నాయి? 50 ఉంది, 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది, 40 ఉంది, 50 ఉంది. సో ఇక్కడ కూడా. ఓకే. సో ఇవన్నీ కామన్ వాల్యూస్, రైట్? 60 and 70 ఆర్ నాట్ ప్రెసెంట్, రైట్? 60 అనేది నాకు ఇక్కడ లేదు, 70 అనేది ఇక్కడ లేదు, రైట్? సో దీస్ ఆర్ నాట్ కామన్ వాల్యూస్. సో నాకు కామన్ వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నాకు డేటా అనేది వస్తుంది. ఓకే. సో దానికి సంబంధించిన డేటా మాత్రమే వస్తుంది, మిగతా డేటా మొత్తం కూడా ఇగ్నోర్ చేసేస్తుంది, ఆర్ వీ విల్ నాట్ ఈవెన్ గెట్ ద డేటా. సో ఓన్లీ కామన్ డేటా మాత్రమే వస్తుంది.
అంటే కామన్ డేటా అంటే ఏమొస్తుంది అంటే సో విల్ గెట్ ద ఎంటైర్ థింగ్. సో లెట్స్ సే నాకు అన్ని కాలమ్స్ కూడా కావాలి అనుకుంటున్నాను. సో ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్, శాలరీ అవుతాయి. అండ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టేబుల్ ఐ వాంట్ టు గెట్ డిపార్ట్మెంట్ నేమ్. సో ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. సో ఈ డిపార్ట్మెంట్ నేమ్ అనేది నాకు దేనికి వస్తుంది అంటే ఓన్లీ కామన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిపార్ట్మెంట్ నేమ్స్ వస్తాయి. ఓకే, సో 50కి డిపార్ట్మెంట్ నేమ్ ఈజ్ మార్కెటింగ్. సో ఐ విల్ యూజ్ అ VLOOKUP ఫర్ దిస్, ఫర్ saving my time. So let's put this. So marketing. So department name marketing, IT, finance, admin, IT, HR, IT. So ఇంతే వస్తుంది డేటా. ఇంకా దీని నుంచి మీకు వేయాలి. ఓకే, సో ఓన్లీ కామన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా మాత్రమే వస్తుంది. ఏవైతే నాన్ కామన్ వాల్యూస్ ఉన్నాయో లైక్ 60 and 70 ఐ విల్ హైలైట్ దెమ్ ఇన్ రెడ్. 60 and 70 ఈ రెండు నాన్ కామన్. సో వీటికి సంబంధించిన అసలు డేటా అనేది మీకు కనిపించదు. ఓకే, సో ఓన్లీ కామన్ వాల్యూస్ సంబంధించిన డేటా మాత్రమే మీకు మొత్తం కనిపిస్తుంది. So when you use inner join, okay, అదే నేను లెఫ్ట్ జాయిన్ యూజ్ చేశాను అనుకోండి. సో see the output how it changes. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్. సో లెట్స్ కన్సిడర్ దిస్ యాజ్ మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్. సో దిస్ ఇస్ మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్, దిస్ ఇస్ మై రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్. ఓకే, సో నా మళ్ళీ లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఎంప్లాయీస్ అనుకుంటారు. left hand side and this right hand side. So left hand side ఉన్న table, right hand side ఉన్న table, and left hand side table employees అనుకుంటే let's say. So now ఎంప్లాయీస్ నుంచి డేటా మొత్తం కూడా వస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటా మొత్తం కూడా వస్తుంది. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి డేటాలో ఓన్లీ వి గెట్ ద డేటా ఆఫ్ కామన్ వాల్యూస్. అంటే కామన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా మాత్రం ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, బికాస్ 60 డిపార్ట్మెంట్ నాకు ఇక్కడ వాల్యూ ఏం లేదు కాబట్టి ఇక్కడ నల్ వచ్చేస్తుంది. సో దిస్ విల్ బికమ్ నల్ అండ్ దిస్ ఎంటైర్ థింగ్ గోనా రిమైన్ సేమ్ యాజ్ దిస్. ఓకే, సో మార్కెటింగ్ ఐడి వీటన్నిటికి కూడా డిపార్ట్మెంట్ నేమ్స్ వస్తాయి. 60 అనే వాల్యూకి నాకు ఇక్కడ ఏం వాల్యూ లేదు కాబట్టి సో దానికి నల్ వస్తుంది. Okay, so this is left join. Now coming to right join. Right join. So right join use cheste we get all the values from right table. So that means department ID, department name, mottham kuda. So we can get it from here. Okay. So ఇప్పుడు that department name చూస్తాం కాబట్టి so let's take only department name. సో డిపార్ట్మెంట్ నేమ్ అయితే అన్నీ వస్తుంది. ఐటీ, అడ్మిన్, ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, టెక్ సపోర్ట్ అన్నీ వస్తాయి. కానీ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఓన్లీ కామన్ వస్తాయి. ఓకే, ఫర్ దిస్ డేటా ఎలా వస్తుందంటే సో లెట్ మీ జస్ట్ షో యూ. డేటా విల్ బి లిటిల్ బిట్ డిఫరెంట్. సో మనకి ఈ మొత్తానికి డేటా వస్తుంది. ఓకే, సేమ్ ఈ మొత్తం డేటా వస్తుంది. కామన్గా ఉన్నప్పుడు ఏదైతే డేటా వస్తుందో మొత్తం వస్తుంది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఐ విల్ గెట్ వన్ మోర్ డిపార్ట్మెంట్ నేమ్ దట్ ఈస్ టెక్ సపోర్ట్. సో టెక్ సపోర్ట్ అనేది వస్తుంది. ఓకే, సో టెక్ సపోర్ట్ అండ్ దిస్ గోనా బి నల్, దిస్ గోనా బి నల్, దిస్ గోనా బి నల్. ఓకే, సో బికాస్ ఐఎమ్ పుల్లింగ్ డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్. ఒకవేళ నేను రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్ నుంచి కనుక డిపార్ట్మెంట్ ఐడిని పుల్ చేస్తే, ఓకే, నేను తీసుకోవటం రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్ నుంచి తీసుకుంటే then I will get the department ID like this. So ఈ department ID ఇలానే ఉంటుంది. ఇక్కడ 70 వస్తుంది. Okay, just because I am pulling department ID from the left hand side table, so దీనికి null వస్తుంది.
అదే నేను రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్ నుంచి కనుక డిపార్ట్మెంట్ ఐడి కాలమ్ని తీసుకోమని చెప్తే సిస్టమ్కి, దెన్ ఐ విల్ గెట్ దిస్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ గెట్ ఇట్ ఫర్ రైట్ జాయిన్. Now coming to full join. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా? సో now coming to full join. So full join యూజ్ చేశారనుకోండి, you will get the entire data. So that means, so let's say entire data తీసుకుందాం, ఎంటైర్ డేటా, అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ థింగ్ నుంచి కూడా నాకు ఎంటైర్ డేటా వస్తుంది. సో టెక్ సపోర్ట్ అన్నీ కూడా వస్తాయి. సో లెట్స్ టేక్ దిస్ టెక్ సపోర్ట్ ఇక్కడ వస్తుంది, అండ్ ఫర్ దిస్ నల్స్ వస్తాయి, అండ్ హియర్ నల్ వస్తాయి. టెక్ సపోర్ట్ మొత్తం కూడా వస్తుంది, డిపార్ట్మెంట్ నేమ్. ఒకవేళ నేను డిపార్ట్మెంట్ ఐడిని కనుక నేను ఈ పర్టికులర్ టేబుల్ నుంచి తీసుకుంటే, రైట్ సైడ్ టేబుల్ నుంచి తీసుకుంటే, దెన్ ఐ విల్ గెట్ డేటా లైక్ దిస్. సో దిస్ వుడ్ బి నల్. ఓకే, సో ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్ నుంచి తీసుకుంటే నేను దీనికి ఆర్ డాట్ అని పెడుతున్నాను. సో దట్ మీన్స్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్. దీనికి ఎల్ డాట్ అని పెడుతున్నాను, దట్ మీన్స్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్. ఓకే, క్లియర్గా అర్థమవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్ నుంచి అయితే మనకి డేటా ఇలా వచ్చేస్తుంది. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్ నుంచి కూడా డేటా వస్తుంది, బట్ ఎక్కడైతే కామన్గా లేవో అక్కడ మీకు ఆ పర్టికులర్ టేబుల్లో మీకు నల్ వాల్యూస్ వస్తాయి, అండ్ నెక్స్ట్ ఇక్కడ నల్ వాల్యూస్ వస్తాయి, ఇక్కడ నల్ వాల్యూస్ వస్తాయి. సో దిస్ ఇస్ హౌ యూ గెట్ ద డేటా. ఓకే, సో రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్ నుంచి ఇలా వస్తుంది, and left hand side table is lost for full join. So inner join, left join, right join, full join. The four concepts అర్థమయ్యాయి అందరికి? So let's take a problem statement. ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకుందాం. Then let's see how should we need to approach a particular problem. Okay, so ఎప్పుడైనా జాయిన్స్ చేసేటప్పుడు ఇనిషియల్ డేస్లో యూ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్, లైక్ లెఫ్ట్ తీసుకోవాలా, రైట్ తీసుకోవాలా, ఇన్నర్ తీసుకోవాలా, ఫుల్ అవుటర్ తీసుకోవాలా అనే ఐడియా అనేది రాదు అంత ఈజీగా, రైట్? సో అలాంటి టైంలో యూ కెన్ ఫాలో మై అప్రోచ్. ఓకే, so then you will get a clarity like what should we need to do అని చెప్పేసి. ఓకే, so just open notepad. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తే చాలా ఈజీ. సో షో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ద ఫుల్ ప్రావిన్స్ నేమ్ ఆఫ్ ఈచ్ పేషెంట్. ఇది సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, మనకి ఏం కావాలి, పేషెంట్స్ యొక్క ఫస్ట్ నేమ్ కావాలి, లాస్ట్ నేమ్ కావాలి, అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో ఆ పర్టికులర్ ప్రావిన్స్ యొక్క ఫుల్ నేమ్ కావాలి. ఓకే, సో ప్రావిన్స్ అంటే కెనడాలో బేసిక్గా ఇట్స్ లైక్ ఎ స్టేట్. ఓకే, మీకు తెలిసే ఉంటుంది. ఓకే, బట్ ఎనీవేస్ ఐ హ్యావ్ టు టెల్. సో ఉంటుంది, సో ఇట్స్ లైక్ ఎ స్టేట్.
ఓకే, మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఎలా ఉంటుంది, సో వాళ్ళు వాటిని ప్రావిన్స్ అంటారు. ఓకే, సో ఈచ్ ప్రావిన్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఆల్ టుగెదర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ప్రావిన్స్ నేమ్స్ కావాలి అంటున్నారు. సో లెట్స్ సీ ద టేబుల్స్. సో మనకి టేబుల్స్ వచ్చేటప్పటికి ఏమున్నాయి అంటే వీ హ్యావ్ పేషెస్ టేబుల్, వీ హ్యావ్ ప్రావిన్స్ నేమ్స్ టేబుల్. స్కీమా చూద్దాం. సో స్కీమాలో చూస్తే మనకి పేషెన్స్ టేబుల్లో మనకి ప్రావిన్స్ ఐడి అనేది ఉంటుంది. సో దట్ ఈస్ రిలేటెడ్ విత్ ప్రావిన్స్ నేమ్స్ అనే టేబుల్, అండ్ ఈ ప్రావిన్స్ నేమ్స్ అనే టేబుల్లో వీ హ్యావ్ ప్రావిన్స్ నేమ్. ఓకే, సో ఇక్కడ మనకి రిలేషన్ బిట్వీన్ ఫర్ పేషెంట్స్ అండ్ ప్రావిన్స్ నేమ్ అనే టేబుల్, ఈ రెండు టేబుల్స్కి రిలేషన్ దేని మీద ఉందంటే ప్రావిన్స్ ఐడి మీద ఉంది. ఓకే, సో ప్రావిన్స్ ఐడిని యూజ్ చేసుకొని వీ క్యాన్ సే దట్ దీస్ టూ టేబుల్స్ ఆర్ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్. మీరు ఒకటి గమనిస్తే, ఓకే, సో హియర్ ఐ హ్యావ్ మల్టిపుల్ లైన్స్ బట్ హియర్ ఐ హ్యావ్ సింగిల్ లైన్. వాట్ డస్ ఇట్ మీన్? దట్ మీన్స్ ఇక్కడ ఈ ప్రావిన్స్ ఐడి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ఎ ప్రైమరీ కీ. ఓకే, సో ప్రైమరీ కీ అంటే అర్థం ఏంటి? ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద యూనిక్ వాల్యూస్, అంటే డూప్లికేట్స్ ఏమి ఉండవు, రైట్? అండ్ ఇంకేముంటుంది? నల్ వాల్యూస్ ఉండకూడదు, రైట్? సో ఈ ప్రావిన్స్ ఐడిలో నల్ వాల్యూస్ ఉండవు, యూనిక్ వాల్యూస్ ఉంటాయి. బట్ దిస్ ఈజ్ ఎ ఫారెన్ కీ. దట్ మీన్స్ దీంట్లో మల్టిపుల్ టైమ్స్ అంటే డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి, ప్రావిన్స్ ఐడీస్ డూప్లికేట్స్ ఉంటాయి, అండ్ ఆల్సో నల్ వాల్యూస్ కూడా ఉండొచ్చు దీంట్లో. ఓకే, సో జస్ట్ కామన్ సెన్స్తో థింక్ చేద్దాం ఒకసారి. సో ఈ టేబుల్ ఏంటి? పేషెంట్స్ టేబుల్, రైట్? సో పేషెంట్స్ టేబుల్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఒక స్టేట్ నుంచి వచ్చారు అంటే ఆ స్టేట్ నుంచి ఇంకో పేషెంట్ రాకూడదని రూల్ లేదు, రైట్? సో దెర్ ఇస్ 100% ఛాన్స్, 200% ఛాన్స్ దట్ ఒక పర్సన్ ఒక స్టేట్ నుంచి వస్తే దేర్ మైట్ బి మల్టిపుల్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ దట్ స్టేట్ యాజ్ వెల్, రైట్? ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే, రైట్? సో ఒక పర్సనే వచ్చి తీసుకుంటే ఇంకో పర్సన్ ఇంకా రాకూడదని రిస్ట్రిక్ట్ ఏం లేదు కదా. సో ఎంతమంది కావాలంటే అంతమంది ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి దే కెన్ బి. సో అప్పుడేమవుతుంది? ఈ ప్రావిన్స్ ఐడి అనేది రిపీట్ అవుతుంది ఫర్ మల్టిపుల్ పేషెంట్స్. ఒకటే ప్రావిన్స్ నుంచి మల్టిపుల్ పేషెంట్స్ రావచ్చు కాబట్టి ఈ ప్రావిన్స్ ఐడి అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. దట్ మీన్స్ డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు, రైట్? సో దట్స్ వై ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్. కానీ ఇక్కడ ప్రావిన్స్ నేమ్ టేబుల్లో మనం ఏం చెప్తున్నాం? ఒక ఐడి. ఓకే, సో ఒక ప్రావిన్స్ ఐడి ఉంది, ఆ ప్రావిన్స్ ఐడికి పేరేంటి? ఓకే, లైక్ స్టేట్ కోడ్ ఉంది, స్టేట్ కోడ్కి స్టేట్ నేమ్ ఏంటి, రైట్? సో దీంట్లో డూప్లికేట్స్ ఉండే అవకాశం లేదు. ఎందుకు అంటే ఒక స్టేట్ కోడ్కి ఒక స్టేట్ నేమే ఉంటుంది, రైట్? సో అండ్ ఒకసారి స్టేట్ కోడ్కి నేను ఇంకో నేమ్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు, రైట్? అంటిల్ ఆర్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డేటా టైప్ ఇష్యూ, సారీ డేటా ఏమంటారు, డేటా కలెక్షన్ ఆర్ డేటా ఎంట్రీ ఇష్యూ, రైట్? సో డేటా ఎంట్రీ ఇష్యూ అయి ఉండొచ్చు, లేకపోతే పర్టికులర్ స్టేట్కి మల్టిపుల్ నేమ్స్ ఒకవేళ పెడుతుంటే, ఓకే, కొత్తగా నేమ్ ఏమైనా మారుస్తుంటే అలా అవ్వచ్చు. ఓకే, అలాంటి టైంలో కూడా అప్డేట్ చేసుకోవచ్చు, ఉన్న ఐడినే అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది, రైట్? సో ఇక్కడ ప్రావిన్స్ ఐడి అనేది, ప్రావిన్స్ నేమ్ అనేది యూనిక్ వాల్యూస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి కామన్ సెన్స్తో ఆలోచించినా కానీ దిస్ షుడ్ హ్యావ్ యూనిక్ వాల్యూస్, దిస్ షుడ్ హ్యావ్ duplicate values. Okay. Now, for any problem statement, the first thing మీరు ఎలా రాసుకుంటారు అంటే ఒక ప్రాబ్లం అప్రోచ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏం కాలమ్స్ కావాలి ఒకసారి రాసుకోండి. ఏం కాలమ్స్ కావాలి? ఫస్ట్ నేమ్, ఓకే, లాస్ట్ నేమ్, అండ్ ఇక్కడ ఫుల్ ప్రావిన్స్ నేమ్ కావాలి. ఓకే, సో ఈ 3 కాలమ్స్. సో ఇక్కడ ఫుల్ ప్రావిన్స్ నేమ్ కాలమ్ నేమ్ ఏముంది? ప్రావిన్స్ నేమ్ అని ఉంది. సో రైట్ దట్ ప్రావిన్స్ నేమ్. ఓకే, సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్రావిన్స్ నేమ్ కావాలి. ఈ 3 కాలమ్స్ కావాలి. నెక్స్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా, లైక్ ఫిల్టర్ చేయాలా డేటాని. ఓకే, సో వేర్ కానీ హ్యావింగ్ కానీ ఏమైనా అప్లై చేయాలా అని చూడండి. సో ఇక్కడ ఏమైనా అప్లై చేయమని చెప్తున్నారా? లైక్ ఈ యొక్క ప్రావిన్స్ సంబంధించిన పేషెంట్సే కావాలి అని కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో దట్ మీన్స్ హియర్ ఎన్ఏ అని పెడతాం. సో ఏమీ లేదు, ఫిల్టర్ ఏం అప్లై చేయక్కర్లేదు. ఓకే, సో కండిషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిలేషన్ బిట్వీన్ టేబుల్స్.
సో టేబుల్స్ ఏమేమి కావాలి, ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు రావాలి అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్రావిన్స్ నేమ్ 3 కూడా కావాలి అంటే నాకు ఏమి టేబుల్స్ కావాలి, పేషెంట్స్ అనే టేబుల్ కావాలి, ప్రావిన్స్ నేమ్స్ అనే టేబుల్ కావాలి, రైట్. సో రైట్ దోస్ టేబుల్ నేమ్స్, పేషెంట్స్, ప్రావిన్స్ నేమ్స్, ఓకే. సో ప్రావిన్స్ నేమ్స్, పేషెంట్స్ అనే 2 టేబుల్స్ కావాలి. నా ఈ 2 టేబుల్స్ రిలేషన్షిప్ ఏంటి అంటే, సో వీ హ్యావ్ ఎ కాలమ్ కాల్డ్ ప్రావిన్స్ ఐడి. సో దీని బేస్ మీద నాకు రిలేషన్ అనేది ఉంది, ఓకే. సో ఇవన్నీ అయిపోయి నెక్స్ట్ వచ్చేటప్పటికి జాయినింగ్ టైప్. సో ఏ జాయినింగ్ యూజ్ చేయాలి ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో సో యూ కెన్ ఆస్క్ యువర్ స్టేక్ హోల్డర్, ఎవరైతే మీకు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళు మీరు అడగచ్చు, లేదు అంటే కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఓకే. But I would suggest you to go ahead and speak with your stakeholder and get a clarity around it. Okay, instead of using common sense. Okay. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి, వాళ్ళకి డేటా కావాలి కాబట్టి, ఆ డేటాలో వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో మనం చెప్పలేము, ఓకే. సో కొంతమంది ఒక రకంగా ఆలోచిస్తారు, ఇంకొంతమంది ఇంకో రకంగా ఆలోచిస్తారు, ఓకే. మనం కామన్ సెన్స్ బేస్ మీద వెళ్ళాము అనుకోండి, మైట్ బి రైట్ అవ్వచ్చు, మైట్ బి మళ్ళీ కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఆ తిప్పలు పడే బదులు అదేదో వాళ్ళనే క్లారిటీ యాడ్ చేస్తే అయిపోతుంది, ఓకే. సో జాయినింగ్ టైప్. సో జాయినింగ్ టైప్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, ఓకే. సో ఫర్ ఎనీ గివెన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీరు మీ లైఫ్లో మొత్తంలో 99.99% యూసేజ్ జాయిన్స్ వచ్చేవాడికి ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తారు, ఓకే. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 99% మీరు మన లెఫ్ట్ జాయిన్ లేదా ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తారు. రైట్ జాయిన్ అండ్ ఫుల్ అవుటర్ జాయిన్ వెరీ రేర్ కేస్ సినారియోస్లో యూజ్ చేస్తారు, ఓకే. సో మోస్ట్లీ యూ వుడ్ బి యూజింగ్ లెఫ్ట్ జాయిన్ అండ్ ఇన్నర్ జాయిన్. ఎందుకంటే లెఫ్ట్ జాయిన్ ఈజ్ నథింగ్, రైట్ జాయిన్ ఈజ్ నథింగ్ బట్ ద వైస్ వర్సా ఆఫ్ లెఫ్ట్ జాయిన్, దట్స్ ఇట్, రైట్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకుంటాం కానీ ఎప్పుడు 2 కూడా యూజ్ చేయండి అంటిల్ ఆర్ అన్లెస్ డిమాండ్ బేస్ మీద, ఓకే. నెక్స్ట్ ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఫుల్ మొత్తం ఎంటైర్ డేటా. సో ఎంటైర్ మొత్తం రెండిట్లోనూ కామన్గా, నాన్ కామన్గా వాల్యూస్ ఉన్న డేటా కావాలి అనేది. సో దాట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ విల్ డిఫర్ ఎ లాట్, రైట్. సో అందుకని చెప్పేసి ఆ పర్టికులర్ సొల్యూషన్ కూడా మనం చాలా రేర్గా వాడుతూ ఉంటాం. బట్ ఇన్నర్ జాయిన్ అండ్ లెఫ్ట్ జాయిన్ ఎక్కువగా వాడతాం. ఇన్నర్ జాయిన్ అంటే రెండిట్లోనూ కామన్గా ఉన్న వాల్యూస్ యొక్క డేటా కావాలి, ఓకే. లెఫ్ట్ జాయిన్ అంటే ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం డేటా కావాలి అండ్ ఓన్లీ కామన్ వాల్యూస్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్ మాత్రమే కావాలి, రైట్. సో ఇప్పుడు లెట్స్ సీ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఏమడుగుతున్నారు, షో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ద ఫుల్ ప్రావిన్స్ నేమ్ ఆఫ్ ఈచ్ పేషెంట్. ఈచ్ పేషెంట్ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్రావిన్స్ నేమ్ కావాలి, ఓకే. సో ఇక్కడ దీని నుంచి మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, రైట్. సో ఇక్కడ either you can use inner join, either you can use left join. ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తే ఏమొస్తుంది అంటే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఈ రెండు కూడా ఇట్స్ కమింగ్ ఫ్రమ్ 1 టేబుల్, ప్రావిన్స్ నేమ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ 1 టేబుల్. సో లెట్స్ సే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఈజ్ మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్, పేషెంట్స్ అనే టేబుల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్, ప్రావిన్స్ నేమ్స్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్ అనుకున్నాం, ఓకే. సో నౌ నేను ఇన్నర్ జాయిన్ చేశాను అనుకోండి, ప్రావిన్స్ ఐడి సేమ్ ఉన్న చోట నాకు ప్రావిన్స్ నేమ్స్ వచ్చేస్తాయి, ఓకే. ఇందాక మనకి డిపార్ట్మెంట్ ఐడి సేమ్ ఉన్న చోట డిపార్ట్మెంట్ నేమ్స్ ఎలా వచ్చాయో సో అలా డేటా వచ్చేస్తుంది, ఓకే. ఎక్కడైతే ప్రావిన్స్ ఐడీస్ రెండిట్లోనూ మ్యాచ్ అవ్వట్లేదో, ఓకే. సో పేషెంట్లో ఉన్న ప్రావిన్స్ ఐడి ప్రావిన్స్ నేమ్లో లేదు అనుకోండి టేబుల్లో, దెన్ ఆ డేటా మీకు రాదు. సో ఆ పేషెంట్ రికార్డ్ ఎంటైర్లీ డిలీట్ అయిపోతుంది. ఐ మీన్ యూ ఆర్ నాట్ లుకింగ్ ఎట్ దట్ పర్టికులర్ పేషెంట్, దట్స్ ఇట్. డిలీట్ అవటం కాదు, యూ విల్ నాట్ బి సీయింగ్ దట్ పేషెంట్ ఇన్ యువర్ అవుట్పుట్, ఓకే. ఒకవేళ పేషెంట్ ఉన్నారు, ప్రావిన్స్ ఐడి ఉంది పేషెంట్స్ టేబుల్లో, బట్ ఆ ప్రావిన్స్ ఐడి ప్రావిన్స్ నేమ్స్ అనే టేబుల్లో లేదు అనుకోండి, ఓకే, దెన్ యూ విల్ నాట్ సీ దట్ పర్సన్ ఇన్ ద అవుట్పుట్, ఓకే. లెట్స్ సే if your stakeholder says that no, I want all the patients, okay, వాళ్ళకి ప్రావిన్స్ ఐడీస్ మ్యాచ్ అయినా మ్యాచ్ అవ్వకపోయినా నాకు అందరూ కావాలి, పేషెంట్స్ అందరూ కావాలి అంటే దెన్
you can use left join. ఓకే, సో పేషెంట్స్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం కూడా కావాలి అంటున్నారు. ప్రావిన్స్ నేమ్స్ వచ్చినా రాకపోయినా పర్లేదు. ఓకే, ఆ పేషెంట్కి ప్రావిన్స్ నేమ్ అనేది ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నాకు పేషెంట్ డీటెయిల్స్ అన్నీ కావాలి అన్నప్పుడు యూజ్ లెఫ్ట్ జాయిన్. లేదు నాకు మొత్తం అన్నీ కూడా ఉన్నవే కావాలి అంటే ఒక పేషెంట్కి ప్రావిన్స్ నేమ్ ఉంటేనే నాకు డేటా కావాలి అంటే దెన్ యూ యూజ్ ఇన్నర్ జాయిన్. ఓకే, బట్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే యూ కెన్ యూజ్ ఇన్నర్ జాయిన్ హియర్. ఓకే, సో ఎందుకంటే జనరల్గా ప్రావిన్స్ ఐడీస్ పేషెంట్కి ఉంది అంటే దట్ విల్ బి దేర్ ఇన్ ప్రావిన్స్ నేమ్స్. ఓకే, కంపల్సరీ ఉంటుంది, రైట్, ఉండకుండా రూల్ లేదు, రైట్. So until or unless if you want to really see the people who are not having the province name also, then you can use this particular thing. But generally ఈ particular problem statement we want province name for all the patients కాబట్టి జనరల్గా ఉంటుంది 99.99%. వెరీ రేర్ కేస్ సినారియోస్ సమ్ ప్రావిన్స్ ఐడీస్ మైట్ గెట్ లిస్ట్ దట్ టు ఇన్ సమ్ టైం. ఓకే, సో ప్రతిసారి కూడా అలా జరగాలని లేదు. సో ఇక్కడ యూ కెన్ యూజ్ ఇన్నర్ జాయిన్ ఆర్ లెఫ్ట్ జాయిన్, ఇట్స్ అప్ టు యూ, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో కామన్ సెన్స్ బేస్డ్ అప్రోచ్ అయితే ఇన్నర్ జాయిన్. సో రెండింటికి కూడా నేను రాసేస్తాను వెన్ ఇన్నర్ జాయిన్ అని. సో వెన్ ఇన్నర్ జాయిన్, సో యూ నీడ్ టు యూజ్ ఇన్నర్ జాయిన్ వెన్ యూ వాంట్ ఆల్ ద డేటా ఆఫ్ పేషెంట్స్ who are having province names. కంపల్సరీ. ఓకే, సో ఎవరికైతే ప్రావిన్స్ నేమ్స్ ఉన్నాయో ఆ పేషెంట్ యొక్క డీటెయిల్సే కావాలి అంటే దెన్ యూ విల్ యూస్ ఇన్నర్ జాయిన్ వెన్ లెఫ్ట్ జాయిన్. సో లెఫ్ట్ జాయిన్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే వెన్ యూ వాంట్ ఆల్ ద డేటా ఆఫ్ పేషెంట్స్ ఈవెన్ దో that patient doesn't have province name as well. Okay, so left join ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే when you want all the data of patients even though that patient doesn't have a province name. Okay, inner join ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే కంపల్సరీగా ఆ పర్సన్కి ఇన్నర్ జాయిన్ ఉంటేనే. ఓకే, సో ఇన్నర్ జాయిన్ అంటే ప్రావిన్స్ నేమ్ ఉంటేనే. ఓకే, సో కంపల్సరీగా ప్రావిన్స్ నేమ్ ఉంటేనే నాకు ఆ పర్టికులర్ పేషెంట్ యొక్క డేటా కావాలి అన్నప్పుడు వి యూజ్ దిస్ పర్టికులర్. సో ఇఫ్ వెన్ యూ వాంట్ ఆల్ ద డేటా ఆఫ్ పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ ప్రావిన్స్ నేమ్స్. ఓకే, సో మనకి పేషెంట్స్ యొక్క ప్రావిన్స్ నేమ్స్ ఉంటేనే ఆ పేషెంట్ డీటెయిల్స్ కావాలన్నప్పుడు ఇన్నర్ జాయిన్. ఓకే, సో నౌ యూ కెన్ గో అండ్ ఆస్క్ యువర్ స్టేక్ హోల్డర్, బాబు మీకు పేషెంట్ డీటెయిల్స్ ప్రావిన్స్ నేమ్ లేకపోయినా కావాలా లేకపోతే ఓన్లీ ప్రావిన్స్ నేమ్స్ ఉంటేనే కంపల్సరీ కావాలా అని అడిగితే హీ విల్ టెల్ యూ దట్ ఓకే నాకు ప్రావిన్స్ నేమ్స్ ఉన్నాయే కావాలి అంటే ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తారు. లేదు నాకు ప్రావిన్స్ నేమ్స్ లేకపోయినా పేషెంట్ డీటెయిల్స్ నాకు కావాలి అంటే అప్పుడు లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తారు. ఓకే, so this is how you choose your relation like joining type. Okay, once we know all of this, now it's very easy for us to write the query. So first select and రాసి కాలమ్స్ ఏమేమి కావాలని చెప్పాం, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ప్రావిన్స్ నేమ్ అది రాసేసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ప్రావిన్స్ నేమ్, సో 3 కూడా రాసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. సో ఫస్ట్ నేనేం చెప్పాను, ఇది లెఫ్ట్ టేబుల్ అని తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఫ్రమ్ తర్వాత ఏదైతే మీరు టేబుల్ రాస్తారో దాట్ బికమ్స్ యువర్ బేస్ టేబుల్. ఓకే, సో బేస్ టేబుల్ అంటారు. ఓకే, సో వెన్ పీపుల్ సే బేస్ టేబుల్ దట్ మీన్స్ ఫ్రమ్ తర్వాత ఏదైతే టేబుల్ ఉందో దట్ ఈస్ బేస్ టేబుల్. ఓకే, సో ఇక్కడ మనకి దిస్ వుడ్ బి మై పేషెంట్స్. ఓకే, సో టేబుల్స్కి కూడా మనం అలియాసెస్ ఇవ్వచ్చు. ఎందుకు అంటే one particular column name can also present in another table as well. Let's say ఇప్పుడు ప్రావిన్స్ ఐడి అని ఉంది, ప్రావిన్స్ ఐడి రెండిట్లోనూ ఉంది నాకు. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ పుల్లింగ్
ప్రావిన్స్ ఐడి కూడా అనుకోండి. లెట్స్ నేను ప్రావిన్స్ ఐడి అని కూడా కావాలి కాలం అనుకోండి. ఓకే, అప్పుడు సిస్టమ్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈ ప్రావిన్స్ ఐడి అనేది ఏ టేబుల్ నుంచి తీసుకోవాలి, పేషెంట్స్ టేబుల్ నుంచి తీసుకోవాలా లేకపోతే ప్రావిన్స్ నేమ్స్ టేబుల్ నుంచి తీసుకోవాలా అనేది తనకి ఐడియా ఉండదు, రైట్? సో అప్పుడు అంబిగ్యూయస్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఏం ఎర్రర్ వస్తుంది? అంబిగ్యూయస్ ఎర్రర్. సో దిస్ కాలం ఈజ్ అంబిగ్యూయస్ అంటే ఈ కాలం అనేది రెండు టేబుల్లోనూ ఉంది. సో విచ్ టేబుల్ కాలం యూ వాంట్ టు టేక్ అని చెప్పేసి మనం ఇండైరెక్ట్ గా అడిగినట్టు. సో టు అవాయిడ్ దోస్ కాన్ఫ్లిక్ట్స్ మనం ఏం చేస్తాము అంటే టేబుల్స్ కి అలియాసెస్ ని వాడతాం. ఓకే, సో ఫ్రమ్ పేషెంట్స్ అని రాసి యాజ్ పి అని పెట్టుకోవచ్చు. సో యాజ్ పి అంటే సో దట్ మీన్స్ వెన్ ఎవర్ ఐఎమ్ కాలింగ్ పి, దట్ మీన్స్ పేషెంట్స్ టేబుల్ ని నేను ఇండైరెక్ట్ గా కాల్ చేస్తున్నాను. ఓకే, యాజ్ పి అని. తర్వాత యూ విల్ రైట్ యువర్ జాయినింగ్ టైప్. సో ఇక్కడ నేను ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తున్నాను. సో ఐ విల్ రైట్ ఇన్నర్ జాయిన్ ఆర్ ఐ కెన్ ఆల్సో రైట్ జస్ట్ జాయిన్. ఓకే, జాయిన్ అని రాసినా కానీ ఇన్నర్ జాయిన్. ఓకే, సో జాయిన్ అని చెప్పేసి నా టేబుల్ ఇంకో టేబుల్ ఏంటి? ప్రావిన్స్ నేమ్స్. సో ప్రావిన్స్ నేమ్స్ దీనికి అలియాస్ పిఆర్ అని ఇస్తున్నాను. ఓకే, నా ఆన్ అని చెప్పేసి దేని మీద మనం ఈ రెండింటికి రిలేషన్ ఉందని చెప్పాం? ప్రావిన్స్ ఐడి మీద రిలేషన్ ఉంది. సో పి డాట్ ప్రావిన్స్ ఐడి. సో దట్ మీన్స్ ఈ ప్రావిన్స్ ఐడి అనేది పి అనే టేబుల్ అంటే పేషెంట్స్ అనే టేబుల్ నుంచి వస్తుంది, ఈక్వల్స్ టు పిఆర్ డాట్ ప్రావిన్స్ ఐడి. ఓకే, సో నా పిఆర్ అంటే ఏంటి? ప్రావిన్స్ నేమ్. సో ప్రావిన్స్ నేమ్స్ నుంచి ప్రావిన్స్ ఐడి అనే కాలం, పేషెంట్స్ టేబుల్ నుంచి ప్రావిన్స్ ఐడి అనే కాలం, ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ టేబుల్స్ అని చెప్పినట్టు. అండ్ ఇక్కడ కూడా కాలమ్స్ ఎప్పుడైనా రాసేటప్పుడు ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ టు రైట్ దేర్ అలియాస్ యాజ్ వెల్. సో దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ పి, దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ టి, దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ పిఆర్. ఓకే, సో ఇలా రాస్తే ఏమవుతుంది అంటే బేసిక్ గా ఇట్ విల్ గివ్ క్లారిటీ టు ద పీపుల్. ఓకే, సో ఎవరైతే కోడ్ ని చదువుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఈ ఫస్ట్ నేమ్ అనేది పేషెంట్స్ అనే టేబుల్ నుంచి వస్తుంది, ప్రావిన్స్ నేమ్ అనేది ప్రావిన్స్ నేమ్స్ అనే టేబుల్ నుంచి వస్తుంది. ఓకే, అని వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ రైట్ యువర్ జాయిన్స్. ఓకే, సో దీన్ని ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇఫ్ ఐ కీప్ ఇట్ హియర్, ఓకే, అండ్ రన్ ఇట్, ఐ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నాకు ప్రావిన్స్ నేమ్ అనేది వస్తుంది. అండ్ ఐ ఓన్లీ గెట్ పీపుల్ who are having province name. అదే ఇక్కడ నేను లెఫ్ట్ జాయిన్ అని రాశాను అనుకోండి. ఇఫ్ ఐ రైట్ లెఫ్ట్ జాయిన్, దట్ మీన్స్ ఓకే, ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్పేస్తాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్ అని ఎలా కనిపెడతాను. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైతే జాయిన్ రాస్తున్నారో, ఓకే, సో ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, వాట్ ఎవర్ ద జాయిన్ టైప్ రాస్తారో దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ టేబుల్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది రైట్ హ్యాండ్ టేబుల్. ఓకే, సో ఏదైతే ఇక్కడ జాయిన్ ఉందో సో దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ టేబుల్, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది రైట్ హ్యాండ్ సైడ్ టేబుల్. యాజ్ సింపుల్ యాజ్ దిస్. దీంతో సంబంధం లేదు, ఆన్తో సంబంధం లేదు. ఓకే, దీన్ని మీరు కావాలనుకుంటే ఈ పిఆర్ని ఇటు రాసుకోవచ్చు, ఈ పిని ఇటు కూడా రాసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధమే లేదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే. సో ఈ జాయినింగ్ కండిషన్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ టేబుల్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది రైట్ హ్యాండ్ టేబుల్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ రైట్ యువర్ క్వైరీస్. ఏ జాయినింగ్స్ ఉన్నా కానీ మీరు ఇలానే రాస్తారు. సో జాయిన్ ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, కాన్సెప్ట్ అంతా అర్థమైంది అందరికీ? ఎవరికైనా అర్థం కాలేదా? ఇంకా రిపీట్ చేయాలి ఏమైనా టాపిక్? మరి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Saturn, Swapna, no? Common? Up. So now go to view all questions. Join select చేసుకోండి. Okay. Next, all select చేయండి, like medium, hard, easy, అన్ని కూడా చూడండి. Okay. So hospital database ఉంది, marketing database ఉంది. So you can go through all of these things. దీంట్లో sometimes you will have to use multiple tables. సో మల్టిపుల్ టేబుల్స్ వచ్చినప్పుడు ఎలా అంటే
సో లెట్స్ సే ఇక్కడ ఇంకో టేబుల్ కూడా ఉందనుకోండి. సో టోటల్ 3 టేబుల్స్ తీసుకోవాలనుకోండి. ఇప్పుడు మనం 2 టేబుల్స్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? సో 3 టేబుల్స్ తీసుకుంటే సో దెన్ డైరెక్ట్గా యూ కెన్ రైట్ వాట్ ఎవర్ ద జాయిన్ కండిషన్ యూ హ్యావ్ టు రైట్. సో లెట్స్ సే ఇన్నర్ జాయిన్ అనుకోండి. సో యూ కెన్ జస్ట్ రైట్ ఇన్నర్ జాయిన్. అండ్ లెట్స్ సే అడ్మిషన్స్ అండ్ టేబుల్ అనుకోండి. అడ్మిషన్స్ ఓకే యాజ్ ఏ అని పెట్టుకుందాం. ఆన్ అని చెప్పేసి ఇప్పుడు ఈ అడ్మిషన్స్ టేబుల్కి ఈ 2 టేబుల్స్తో దేంతో అయినా ఏదో ఒక దాంతో రిలేషన్ ఉంటే చాలు. ఓకే, సో రెండిటికి ఇన్ రిలేషన్ ఉండాల్సిన అవసరం లేదు, ఏదో ఒక దాంతో రిలేషన్ ఉంటే చాలు. ఇప్పుడు పేషెంట్స్కి అడ్మిషన్ టేబుల్కి నాకు రిలేషన్ ఉంది, రైట్? సో పేషెంట్ ఐడి, రైట్? సో వన్ పేషెంట్ కెన్ జాయిన్ మల్టిపుల్ టైమ్స్, రైట్? మల్టిపుల్ అడ్మిషన్స్ ఉండొచ్చు ఒక పేషెంట్కి. సో దట్స్ వై ఇక్కడ మనకి డూప్లికేట్స్ అనేవి దీంట్లో కనిపిస్తాయి. అండ్ పేషెంట్ ఐడి అనేది పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను కాబట్టి ఈ టేబుల్లో సో ఒకసారి రిపీట్ అవ్వాలి, డూప్లికేట్ అనేది ఉండకూడదు, రైట్? సో ఇట్లా మనం పేషెంట్ టేబుల్కి అడ్మిషన్ టేబుల్కి రిలేషన్ ఉంది కాబట్టి సో వీ కెన్ యూస్ p.patient.id ఈజ్ ఈక్వల్ టు a.patient.id అని రాసుకొని we can bring the data of A. So like let's say A.admission date. తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు అడ్మిషన్ డేట్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇలా యూ కెన్ యూస్ మల్టిపుల్ టేబుల్స్ ఫర్ జాయినింగ్ యాజ్ వెల్. అండ్ వేర్ కండిషన్ మిగతా అన్ని సేమ్. నార్మల్ ఇది మొత్తం రాసిన తర్వాత ఒకవేళ ఏమైనా వేర్ అని చెప్పేసి ఉంటే లెట్స్ సే pr.province name should be okay. So province name should be equal to Ontario అనుకుందాం. ఓకే, సో ఓన్లీ దిస్ పీపుల్ మాత్రమే కావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ రైట్ లైక్ దిస్ అండ్ ఓన్లీ ఒంటారియోకి సంబంధించిన పీపుల్ మాత్రమే వస్తారు. ఓకే, సో ఇట్లా మీరు వేర్ కండిషన్ నుండి తర్వాత వచ్చే గ్రూప్ బై కానీ తర్వాత వచ్చే హ్యావింగ్ కానీ మిగతా అన్నీ కూడా సేమ్, ఏది కూడా మారదు. లెట్స్ ఇక్కడ మీకు సమ్ ఆఫ్ అని కావాలి అనుకోండి. ఓకే, యూ కెన్ జస్ట్ రైట్ సమ్ ఆఫ్ వాట్ ఎవర్ ద కాలమ్ యూ వాంట్ అండ్ దెన్ ఇక్కడ గ్రూప్ బై రాసుకుంటారు. ఓకే, దాని మీద ఫిల్టర్ సమ్ మీద ఫిల్టర్ అప్లై చేయాలంటే హ్యావింగ్ రాసుకుంటారు, ఆర్డర్ చేయాలనుకుంటే ఆర్డర్ బై అని రాసుకుంటారు, లిమిట్ అంటే లిమిట్ రాసుకుంటారు. సో ఇట్లా అన్నీ కూడా సేమ్ ఉంటాయి, ఇంకేం మారు, జస్ట్ ఈ మాత్రమే యాడ్ అవుతాయి, దట్స్ ఇట్. ఓకే, సో ఇంకా మిగతా అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ యూ డూ జాయిన్స్. సో ఫర్ దిస్ వీకెండ్ వాట్ యూ గైస్ కెన్ డూ ఇస్ జాయిన్ దీంట్లో సెలెక్ట్ చేసుకొని ట్రై టు డూ అట్లీస్ట్ మీడియం లెవెల్ వరకు అయినా ట్రై చేయండి. ఈజీలో ఆల్రెడీ నేను చెప్పేశాను, మీడియంలో ఐ థింక్ ఒకటే ఉంది. సో ఇది ఒకటే కాకుండా హాస్పిటల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో మీడియం లెవెల్లో హాస్పిటల్లో యూ హ్యావ్ సో మెనీ. సో అట్లీస్ట్ మీడియం లెవెల్ వరకు అయినా చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ హార్డ్ లెవెల్ కూడా చేయండి. I don't have any problem. If you have any doubts, you can reach out to me at any time. Okay? So that's it for today, guys. I will see you guys on Monday. Thank you so much for joining. Have a great weekend, guys. Bye-bye.